ఓకే మాస్టర్స్, ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే, బుద్ధుడు చెప్పిన సూక్తి ఏంటి అంటే, ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతి ఉంటుంది. ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతి ఉంటుంది. చూడండి, ఈ సూక్తి వినగానే మనకు మొదట ఏమనిపిస్తుంది? కొంచెం కఠినంగా, విరుద్ధంగా మనకు అనిపిస్తుంది. ఎందుకు అంటే, ప్రేమ అనేది మానవుని యొక్క జీవితంలో అతి ముఖ్యమైనది కదా. ప్రేమ లేకపోతే ఈ జీవితం అంతా ఎట్లా అనిపిస్తుంది? ఒక ఎడారిలా మారిపోతుందేమో ప్రేమ లేకపోతే అని మనకు వెంటనే మన మనసులో ప్రశ్న వచ్చేస్తుంది కదా. మొదలే ఇప్పుడున్న ప్రపంచంలో ప్రేమలే తక్కువ కదా. మళ్ళీ అలాంటిది బుద్ధుడు చెప్పిన సూక్తి ఏంటి? ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతి ఉంటుంది అనే ఒక ఆలోచన మనకు వస్తుంది. అంటే ఇక్కడ బుద్ధుడు చెప్పింది ప్రేమ వద్దు అన్న మాట కాదు. ఆయన చెప్పింది, ఆయన మనకు చూపించాలనుకుంది, మనకు బాధను తెచ్చే ప్రేమ ఏది, మనకు శాంతినిచ్చే ప్రేమ ఏది. రెండు రకాలు ఉంటాయి కదా. బాధనిచ్చే ప్రేమ ఉంటుంది, శాంతినిచ్చే ప్రేమ ఉంటుంది. ఇదే మనం, ఈ తేడానే మనం తెలుసుకోవాలి. అంతే కదా. ప్రేమనే, రెండక్షరాల మాటనే. అది ఎవరెంత పంచుకుంటే ఎంత ఉంటే అంత ఉంటుంది. కానీ అందులో మనకు బాధ ఉంటుంది, శాంతి ఉంటుంది. ఇక్కడ బుద్ధ బోధనలో ప్రేమ అంటే మనం సాధారణంగా అర్థం చేసుకునే మామూలు ప్రేమ కాదు. మామూలుగా మనం వాడుతుంటాం, నువ్వే నాకు కావాలి, నువ్వు నన్నెప్పుడు మరచిపోవద్దు, ఇవన్నీ మనం మాట్లాడుతుంటాం కదా. నువ్వెప్పటికీ నన్ను వదిలిపెట్టి వద్దు, నువ్వెప్పుడు ఇలాగే ఉండాలి. ఎన్ని సంవత్సరాలున్నా మనం ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు, మన శ్వాస ఉన్నంత వరకు నీవెప్పటికీ నాతో ఇలానే ఉండాలి. ఇద్దరం కలిసే వెళ్దాం, ఒకరు విడిచిపెట్టి ఒకరము ఉండే సమస్యే లేదు. ఇవన్నీ మనం మాట్లాడుకునే మాటలే కదా. ఇందులో ఒకటి కూడా కొత్తది లేదు. ఇవన్నీ మనకు ప్రేమలా కనిపిస్తాయి. కానీ దాన్ని లోతుగా కనుక మనం అర్థం చేసుకుంటే, ఆ ప్రేమకు ఎంత అతుక్కుపోయాను, అక్కడ అటాచ్మెంట్ ఎంత ఉంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ బుద్ధుడు చెప్పినటువంటి సత్యం ఏంటంటే, బాధకు మూలం ప్రేమ కాదు, మనం అక్కడ అటాచ్మెంట్. ఆ అటాచ్మెంటే మనకు బాధను కలిగజేస్తుంది. కానీ మనం ఈ రెండింటిని సమానమే అనుకుంటున్నాం, రెండు ఒకటే అనుకుంటున్నాం మనం కదా. అంటే చూడండి, మనకు ఏదైనా ఒక వస్తువు మీద కానీ లేదా ఒక వ్యక్తి మీద కానీ ప్రేమ ఉందనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? అది మనకు ఎప్పుడు దూరం అవుతుందో అనే భయం మనకు మన మనసులో ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. అదే అంటుకుపోవడం, అతుక్కుపోవడం అంటే, అటాచ్మెంట్ అంటే అదే. ఎందుకంటే మనం ఏదైతే శాశ్వతం అనుకుంటున్నామో, ఏదైతే నిజం అనుకుంటున్నామో, అది ఎప్పుడైనా సరే మనల్ని వదిలిపెట్టేదే, వెళ్ళేదే. అది వస్తువైనా సరే, వ్యక్తి అయినా సరే. వాళ్ళైనా వెళ్తాము వెళ్తారు, లేదా ఆ వస్తువన్నా ఖరాబ్ అవుతుంది, లేదా మనమైన దానికి దూరం అవుతాం. అవునా కాదా? ఇది సహజం కదా. చూడండి, ఒక తల్లి ఒక బిడ్డను ప్రేమిస్తుంది. ఎవరైనా సరే, ఏ తల్లి అయినా సరే తన పిల్లలు తాను ప్రేమించుకుంటుంది.
మరి ఆ ప్రేమలో ఏముంటుంది అని మనం ప్రశ్నిస్తే, నా బిడ్డ ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి, నేను చెప్పిన మాటనే వినాలి. ఏ తల్లైనా అదే కోరుకుంటుంది కదా! వీడెప్పుడూ జీవితంలో గొప్పగా ఎదగాలి, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి, బాగా సంపాదించాలి, హ్మ్. అందరితో మంచిగుండాలి, ఎప్పుడూ తప్పులు చెయ్యకూడదు. ఇవన్నీ ప్రతి తల్లికి ఉండేటువంటి కోరికలు. ఇవన్నీ కూడా మనమేమనుకుంటాం? ప్రేమనే అనుకుంటాం. ఎప్పటి వరకు ఈ ప్రేమ? మనం చెప్పినట్లు ఎంతవరకు వింటారు వాళ్ళు? మనం చెప్పినట్లు ఎంతవరకు నడుచుకుంటారు? అనేది కూడా మనం ఆలోచించాలి. చిన్నప్పటి వరకు ఏమంటారు? గడ్డాలు, మీసాలు వచ్చే వరకు మన పిల్లలు. ఆ తర్వాత మరొకరికి సొంతమవుతారు. అవునా కాదా? ఇది సహజం. ప్రపంచంలో సహజం. బిడ్డ పెరిగి పెద్దయ్యానంటే అప్పుడు ఆ బిడ్డ మన మాట వినరు. కొన్ని వింటారు, కొన్ని వినరు. కొంతమంది వింటారు, కొంతమంది వినరు. మీరనుకోవచ్చు, మా పిల్లలు మేము చెప్పినట్లే వింటారు, ఇదేంది ఇట్లా చెప్తుంది అని. అన్నీ వింటారా? మీరనుకున్న ప్రతి ఒక్కటి ఏమీ వినరు. విన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఎంతో సంతోషం అనిపిస్తుంది. అదే విననప్పుడు ఆ తల్లిలో కోపం, బాధ, భయము, నిరాశ ఇవన్నీ చోటు చేసుకుంటాయి. ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ప్రతి తల్లికి వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మనం గమనించాల్సిందేమిటంటే, ప్రేమ ఉన్న చోట బాధ కూడా ఉంటుంది, పుడుతుంది. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. ఎప్పుడూ ఒకేలా ఉండదు. అందుకే ఇక్కడ బుద్ధుడు అడుగుతాడు, నీ ప్రేమ నీకు శాంతిని ఇస్తుందా? లేక ఆందోళన పెంచుతుందా? నీ ప్రేమ ఎటువంటిది? ఇక్కడ నువ్వు గమనించాల్సింది ఇది. అందుకే నీవు ప్రేమించే ప్రేమ ఎలా ఉండాలి అంటే, ఆశలు లేని ప్రేమ ఉండాలి. నువ్వు నీ బిడ్డను ఎంతైనా ప్రేమించు. కానీ ఆశ పెట్టుకోవద్దు. ఏమని ఆశ పెట్టుకోవద్దు? నేను చెప్పిందే నా కొడుకు వింటాడు, నేనడిగింది నాకు తెచ్చి పెడతాడు, నా కొడుకు ఎప్పుడూ నాకు ఇలాగే ఉంటాడు. ఇదంతా ఆశ, స్వార్థం. అంతే కదా! ఎప్పుడు నాకు, నాకు అనేదంటే ఏంటి? స్వార్థమే కదా! అందుకే బుద్ధుడేం చెప్తున్నాడు? ఆశలు లేని ప్రేమ ఉండాలి, స్వార్థము లేని ప్రేమ ఉండాలి, నియంత్రణ లేని ప్రేమ ఉండాలి, ఫలితాన్ని ఆశించని ప్రేమ ఉండాలి. మనం ఏదైనా ఒకటి చేశామంటే వెంటనే దాని నుంచి మనకి ఏ ఫలితం వస్తుంది అనే మనకు ఆశే ఉంటుంది. అందుకే నాకు కావాలి అనే ప్రేమను మనం తగ్గించి ఎప్పుడు ఏమనుకోవాలి? నువ్వు సుఖంగా ఉండాలి అనే ప్రేమను పెంచమంటాడు బుద్ధుడు. ఇవి నేను చెప్పే మాటలు కాదు, బుద్ధుడు చెప్పే మాటలు. మనం ఎంతసేపు నాకు, నావి, నా వాళ్ళు, నా పిల్లలు అనే దాని చుట్టే మన మనసు ఒక సర్కిల్‌గా తిరుగుతుంటుంది. బుద్ధుడేం చెప్తున్నాడు? నాకు నుంచి నీకు. అంటే ఎప్పుడు నా గురించి నేను ఆలోచించొద్దు, నీ గురించి కూడా నీకు ఆలోచించాలి. అందుకే నా తీసేసి నీ వైపు తిప్పమంటున్నాడు. ఎప్పుడు నాకే చేసి పెట్టాలి, నన్నే గుర్తించాలి అనేది వదిలిపెట్టుకో అని చెప్తున్నాడు. ఇక్కడ అతుక్కుపోవడం అంటే ఇదే. ఇది లేకపోతే నేను లేను. ఉంటాం కదా మనం. ఇది లేకపోతే నేను లేను. ఇప్పుడు ఏమంటారు? నా కొడుకు లేకపోతే నా వల్ల నేను అస్సలు కాదు, నేను ఉండలేను. నా భర్త లేకపోతే నేను ఉండలేను. ఇది మారితే నా జీవితమే కూలిపోతుంది. ఇదే
సర్వస్వం నా భర్త, నా పిల్లలు, నాకే, నా ఇల్లు, నా జీవితం అంతా ఇదే. ఇవన్నీ మనం నింపుకుంటాం. ప్రతి స్త్రీ మనసుల్లో ఉంచుకునేది ఇదే. మరి ఇవి అనుకున్నప్పుడు కొన్ని కొన్ని కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. ఆ కాలానుగుణంగా ఎప్పుడైతే మారుతుంటాయో అప్పుడు మనకు మనశ్శాంతి కరువవుతుంది. కొంచెం కొంచెం మనం లోన్లీగా ఫీల్ అవుతుంటాం. ఎందుకంటే బుద్ధుడు చెప్తాడు, ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు, అన్నీ పోయేవే. ఇది మన తటవర్తి రాఘవరావు సార్ కూడా చెప్తాడు. ఒక బాధ వచ్చినా, సుఖం వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సంతోషం వచ్చినా ఏది శాశ్వతం కాదు. నువ్వు భూమి మీదకి వచ్చావు, ఏమంటారు, నీ ఇంట్లో అందరితో కలిసి ఉన్నావు, కొడుకు, బిడ్డ, అల్లుడు అంటారు. బిడ్డ, అల్లుడు ఎప్పుడైనా సరే వాళ్ళ ఇంటికి వాళ్ళు పోయే వాళ్ళే కదా. అది మాత్రం తెలిసి ఏదో ఒకసేపు బాధపడతాం అనుకోండి, కానీ అది మన మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. కానీ అదే కొడుకు కొడలు పోతామంటే ఎంత బాధ వేస్తుందో కదా. నా పిల్లలు నా ఇంట్లోనే ఉండాలి అనుకుంటామా లేదా? ఇవన్నీ మనం గమనించాల్సిన మన రోజువారీ జీవితంలో ఎన్నో ఉన్నాయి. మన జీవితంలో ఇప్పుడు మన కంటికి కనిపించేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకప్పుడుకి దూరం అయ్యేవే, ఏవి శాశ్వతం కాదు. ఈ అనిత్యమైన వాటిపైన నీవు ఎప్పుడైతే ఆశ పెట్టుకుంటావో నీకు బాధ తప్పదు. అది వస్తువైనా సరే, మనిషి అయినా సరే, ఏదైనా సరే ఒకరోజు మారిపోతుంది. ఆ విషయం నువ్వు బాగా బాగా గుర్తు పెట్టుకోవాలి, ఏదైనా సరే. అందుకే మన జీవితంలో గమనిస్తే మనకు బాగా అర్థమవుతుంది. మనం ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తామో వాళ్ళ గురించి ఎక్కువగా మనం భయపడతాం కదా. ఎప్పుడు ఏమైతుందో ఏమో, ఎలా వస్తారో ఇంటికి అని ఇటువంటి భయాలు మనకు ఉంటాయి మనకు. అందుకే వాళ్ళ గురించి ఎక్కువగా భయపడతాం. అందుకే అక్కడ మనకు అటాచ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే మనకు ఏమంటారు, కొంతమంది తెలుసు, కానీ వాళ్ళు ఏమనుకుంటాం, దూరంగా ఉన్నా సరే వాళ్ళు సంతోషంగా ఉన్నా చాలు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు మనకు ఇంకంతా శాంతే. అంతే కదా, మనకి ఇంకప్పుడు బాధ అనిపించదు. కొంతమంది అంటాం, ఇప్పుడు అదే మనం ఇందాక చెప్పుకున్నాం, మన బిడ్డ అల్లుడు అన్నప్పుడు ఏం చెప్తాము, వాళ్ళు ఎప్పటికైనా మన ఇంటి నుంచి వెళ్ళిపోయేవారు కదా, బిడ్డ అల్లుడు. సరే, వెళ్తే వెళ్తుంది, ఇంకెప్పుడైనా మీరు మా ఇంట్లో ఉండేవాళ్ళు కాదు కదా, మీ ఇంటికి మీరు పోయేవాళ్ళే కదా, మీరు ఎక్కడున్నా సరే ప్రశాంతంగా, మంచిగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తే చాలు అని కోరుకుంటామా, కోరుకోమా? కానీ ఇక్కడ మన సొంత వాళ్ళపై, అంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళపై మాత్రం ఎక్కువగా ఆలోచించి ఆ మనశ్శాంతిని కోల్పోతాం. చూడండి, ఇక్కడనే డిఫరెన్స్. కొడుకు గురించి ఒక ఆలోచన, బిడ్డ గురించి ఒక ఆలోచన. బిడ్డని ఇప్పుడు పిల్లలు ఉన్నారు, హాస్టల్కి పంపిస్తా, అదే మాట చెప్తా, నువ్వు మంచిగా చదువుకో, ఆరోగ్యంగా ఉండు, నువ్వు మంచిగా ఉంటే నాకు ఇంకేం ఫికర్లేదు, నేను ప్రశాంతంగా ఉంటా అని చెప్తా. అది ప్రతి ఒక్కరి దాంట్లో మనం ఉండాలి. ఈ భయం ఎప్పుడైతే మనకు తగ్గుతుందో మనకు మనశ్శాంతి పెరుగుతుంది. భయం వల్లనే మనం మనశ్శాంతిని కోల్పోతాం. అందుకే ఆ భయాన్ని మనం తగ్గించుకోవాలి. తగ్గించుకోవాలంటే ఏది జరిగినా ఓకే అనే స్థితికి మనకు రావాలి. అందుకే బుద్ధుడు ఏమంటాడంటే, నువ్వు సుఖంగా ఉండు, నువ్వు నీ దారిలో నువ్వు జీవించు, హాయిగా మంచిగా ఉండు, నాకు నచ్చినట్టు ఉండాల్సిన అవసరం. కొంతమంది పిల్లలు మారం చేస్తుంటారు, అన్నీ నీకు చెప్పినట్లే వినాలా, నువ్వు చెప్పినట్లే వినాలా, నువ్వు చెప్పినట్లే చేయాలా, ఇట్లయితే నేను రాను, ఉండను అని కొంతమంది తల్లిదండ్రులను బెదిరిస్తుంటారు. అప్పుడు ఏం చెప్తారు ఆ తల్లి, ఆ తండ్రి, రే, నువ్వు నా దగ్గరికి రాకున్నా సరే, నేను చెప్పినట్లు వినకున్నా సరే, నీ మార్గంలో నీవుండు, నువ్వు జీవించే జీవితం నువ్వు
మంచిగా జీవించు. కానీ అప్పుడప్పుడు వచ్చి నన్ను చూడు, లేదా ఒక ఫోన్ చెయ్యి, పలకరించు అని ఇలా రకరకాలుగా చెప్తుంటా. ఇలా చెప్పడం వల్ల ఇక్కడ మనకు ఆ బంధం ఇరుక్కుపోకుండా మనం ప్రశాంతంగా ఉంటుంది. అంతే కదా. అలాంటి ప్రేమలో మనకేమైనా ఆశ ఉంటుందా? ఆశ ఉండదు, బాధ ఉండదు. పైగా ఏముంటుంది, మనకు శాంతి లభిస్తుంది. ఎందుకంటే అక్కడ ఒక నిర్ణయం ఏంటిది మనకు, నేను చెప్పినట్టు ఎట్లా వాడు వినడు, వాడిష్టం వచ్చినట్లే వాడు జీవిస్తాడు. అలాంటి దానికి నేను ఎందుకు చెప్పడం, ఎందుకు బాధపడడం, ఎందుకు వాని మీద ఆశలు పెంచుకోవడం ఎందుకు అనేది ఎప్పుడైతే మనకు అవగాహన ఏర్పడి ఉంటుందో ఇంకా అక్కడ మనకు బాధ ఉండదు, శాంతి లభిస్తుంది. కాబట్టి బుద్ధుడు ఏం చెప్తున్నాడంటే, నీ ఆశలను తగ్గించుకో, నీవేదైతే అనుకుంటున్నావో ఆ నియంత్రణను వదిలే. ఏంటి, నేను చెప్పినట్లే వినాలి అనే ఆ కండిషన్ని వదిలే. నువ్వేదైతే ఫలితం కోసం కోరుతున్నావో ఆ హక్కును వదిలిపెట్టు. నువ్వు ఎంత ప్రేమిస్తే అంత ఫలితం కోసం నీవు ఆశిస్తావు. కాబట్టి నువ్వు అవన్నీ వదిలిపెట్టు. నీ ప్రకారం ఏంటి, నీవు నీ బిడ్డలంటే ఇష్టం, నువ్వు ప్రేమించు, కానీ దాన్నే పట్టుకొని ఉండొద్దు. ఇది నీకు కొంచెం మనసుకు కష్టం అనిపించవచ్చు, కానీ మనం అనుకుంటే తప్పకుండా సాధిస్తాం. ఇప్పుడు మనకు సాధనలోకి వచ్చాం, మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినాం. ఫస్ట్ మనకి ఈ సాధన చక్కగా కుదిరిందా, చేయగలిగామా? చేస్తూ చేస్తూ ఉంటే మనకు అలవాటు అయిపోయిందా లేదా, చేయగలుగుతున్నామా లేదా? అది కూడా అంతే. ఏదైనా ఫస్ట్ మనకు అలవాటు చేసుకున్నప్పుడు కష్టంగా ఉంటుంది, తర్వాత అది మనకు సాధ్యమవుతుంది. మనం అనుకుంటే సాధించందంటూ ఏది ఉండదు. అందుకే మనం మన రోజువారీ జీవితంలో మనం మనల్ని ప్రశ్నించుకోవాలి. నేను ఎక్కడ అతుక్కుపోతున్నాను అనేది గమనించుకోవాలి. ఎక్కడ అటాచ్మెంట్ ఉంటుంది నాకు, మరి ఇది నా ప్రేమ వల్ల వచ్చిందా, లేదంటే బాధ వల్ల వచ్చిందా, ఎక్కడ నేను ఇక్కడ అతుక్కుపోతున్నా, ఇవి అనిత్యమైనవి, నిత్యమైనవి, ఇవన్నీ మనం గుర్తు చేసుకోవాలి. ఇవన్నిటినీ ప్రతిదీ మనకి ఏదైతే ఒక ఆలోచన వచ్చిందో లేదా ఒక బాధ వచ్చిందో, ఏదైతే ప్రశ్నించుకుంటామో అప్పుడు ఏమవుతుంది, అది మెల్లమెల్లగా మనకు వాటన్నిటి నుంచి దూరం అవుతాం. దూరం అవుతుంటే మన మనసు అక్కడ అంటుకోకుండా, అంటే అటాచ్మెంట్ కాకుండా డిటాచ్మెంట్ ఉంటుంది. అందుకే బుద్ధుడు చెప్పే అసలు సందేశం ఏంటంటే, ప్రేమను వదిలేయమని కాదు. ఈ ప్రేమ ఉందే, ఆ ప్రేమలోని అహంకారాన్ని, ఆశను, స్వార్థాన్ని, ఇవన్నిటిని వదిలేయమని చెప్తున్నాడు. ఇవి ఎప్పుడైతే వదిలేస్తావో అప్పుడు ఆటోమేటిక్గా నీకు ఇక్కడ ప్రేమ తగ్గదు, బాధ తగ్గుతుంది, భయము పోతుంది. అప్పుడేమవుతుంది, ఇవన్నీ పోతే ఆటోమేటిక్గా మనకు శాంతి పెరుగుతుంది. ఇదే కదా మనకు కావాల్సింది. అందుకే బుద్ధ భగవానుడు చెప్పేది ఏంటి, ఎంత తక్కువ ప్రేమిస్తే నీకు అంత మనశ్శాంతి ఉంటుంది. మొత్తం మన చేతుల్లోనే ఉంది చూడండి. ఇక్కడ ఎవరినో అని మనం ఎన్నో రకాలుగా అనుకుంటాం, కానీ ఇక్కడ ఎవరు లేదు. ఎందుకంటే నువ్వు ఎక్కువ ప్రేమించడం వల్ల, వాళ్ళని ఎక్కువగా అటాచ్మెంట్ చేసుకోవడం వల్ల నీ ఇష్ట ప్రకారమే నువ్వు జీవించమంటావు. వాళ్ళకంటూ కొన్ని ఆశలు ఉంటాయి. వాళ్ళని స్వేచ్ఛగా జీవించనివ్వకుండా నీ యొక్క కండిషన్స్ వాళ్ళపై ఎప్పుడైతే పెడతావో అది వాళ్లకు కష్టము, మనకు కష్టం. మన ప్రేమ ఎలా ఉండాలంటే ఎవరిని బాధించని విధంగా ఉండాలి. మన కరుణ ఉండాలి, కానీ అది స్వార్థం లేని కరుణ ఉండాలి. అప్పుడే మన యొక్క ప్రేమ శాంతిగా మారుతుంది. ఈ విధంగా మనం జీవించామనుకోండి, అప్పుడు బుద్ధుడు చెప్పినట్లు తక్కువగా ప్రేమిస్తాము, ఉన్నన్ని రోజులు మనశ్శాంతిగా ఉంటాము. ఓకే మాస్టర్స్.
ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఓకే, అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.